సంపద పెంచి పేదలకు పంచడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. నిరుపేదలను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సంపద పెంచి పేదలకు పంచడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. నిరుపేదలను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ధ్యేయమన్నారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. సన్న బియ్యం పథకం దేశంలో మరెక్కడా లేదని తెలిపారు. సన్న బియ్యం పథకం విప్లవాత్మకమైన నిర్ణయమన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరంగా మార్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు 10 ఏళ్ల కాలంలో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. 20 నెలల కాంగ్రెస్ పరిపాలనలో 70% పైగా ఎన్నికల హామీలను అమలు పరిచామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం గురించి ఆలోచించే మహాన్ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు. అందరికీ నమస్కారం. సోదరులకు నాతో పాటు ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి నిన్ననే అయిపోయిన సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ పక్షాన, టూరిజం పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గత 9 రోజులుగా బతుకమ్మ అనేది పెద్ద ఎత్తున ఎవరు ఊహించని విధంగా ప్రపంచంలోనే ఒక గిన్నిస్ బుక్ రికార్డుకి ఎక్కే విధంగా ప్రభుత్వ హయాంలో, ముఖ్యంగా నేను టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా మా టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ఉత్సవాలు జరిపి నిన్న సరూర్ నగర్ స్టేడియంలో 10,000 బతుకమ్మలతోటి 63 ఎత్తుల బతుకమ్మతోటి బ్రహ్మాండంగా ప్రపంచ రికార్డు సృష్టించినందుకు మా ఆడపడుచులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నిన్ననే మా ప్రభుత్వం కూడా లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతూ, మరి నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి, అంటే భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేయని సాహసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ముఖ్యంగా బీసీలకు 42% తోటి జీవో ఇచ్చి ఈరోజు రిజర్వేషన్లు ప్రకటించి మరి ఎన్నికలకు పోతున్నందుకు మా నాయకునికి, ప్రభుత్వానికి కూడా మా నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో మరి ఇదే కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు తెలుగుదేశం హయాంలో 32% ఉన్న రిజర్వేషన్ను 22% తగ్గించి సిగ్గు లేకుండా బీసీలకు అన్యాయం చేసి ఇవాళ బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకు లేదని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. వెళ్తూ ముఖ్యంగా సంపదను సృష్టిస్తుండు. ఈరోజు ఏ పరిస్థితులలో ఉన్నదని అంటే ఆర్థిక దిగ్బంధనం చేసిండ్రు, ఆర్థిక విధ్వంసం చేసిండ్రు కేసీఆర్. అలాంటి ఆర్థిక విధ్వంసాన్ని ఈరోజు ఆర్థిక విధ్వంసాన్ని కూడా సరి చేసుకుంటూ ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, ఏ సంక్షేమం చేయలేదా? ఇలా ఎవడన్నా ఊహించినాడా సన్నబియ్యం ఇస్తారని? ఇలా సన్నబియ్యం ఇస్తున్నాం. ఈ మా పీరియడ్లో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టియాలని చెప్పి ఈరోజు మేము టార్గెట్ తోటి ముందుకు వస్తున్నాం.
22,000 కోట్లు రైతు రుణమాఫీకి చేసినాం. నిన్న 9 రోజులలో 9,000 కోట్లు రైతు భరోసా ఇవ్వడం జరిగింది. 70,000 ఉద్యోగాలు కల్పించినాం. ఇప్పటికీ 2 లక్షల కోట్లు పెట్టుబడులను రేవంత్ రెడ్డి గారు కాలుకు బల్బం కట్టుకొని దావోస్కి వెళ్ళి ఈరోజు 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే 1,00,000 ఉద్యోగాలు అయినాయి. నిన్న మీరు చూసిండ్రు 12 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా టూరిజం అనేది నిరాధారణకు గురైతే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్త పాలసీ తెచ్చిన తర్వాత మొన్న 27వ తారీఖు నాడు ఒక్కరోజే 15,000 కోట్ల పెట్టుబడులు రావడం జరిగింది. 15,000 కోట్లు, దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలను మేము క్రియేట్ చేయబోతున్నాం. భవిష్యత్తులో టూరిజం ద్వారా రాష్ట్రానికి 20 నుంచి 30,000 కోట్ల ఆదాయం సమకూర్చడానికి ఈరోజు ఒక టూరిజం ద్వారా అంటే సంపదను మేము సృష్టిస్తున్నాం భవిష్యత్ తరాలకు. అంతేకాకుండా ఈ సన్యాసులంతా 12 రూపాయలకు మితికి తెచ్చారు. 15 రూపాయలకు తెస్తే మన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి తిరిగి 7 రూపాయల మితికి 6 రూపాయల మితికి అన్నీ కూడా రీషెడ్యూల్ చేయించారు. వాళ్ళకి ఏమైనా సోయి ఉన్నదా? ఏం చేసిండా? తాగి తిని ఆగం చేసిండు. కలెక్టరేట్లు అన్నాడు, ఈ బిల్డింగ్లు అన్నాడు, ఆ బిల్డింగ్లు అన్నాడు, బ్రహ్మాండమైన సెక్రటరేట్ని ఆగం చేసిండు, అన్నీ ఆగం. కాబట్టి వీళ్ళకి ఏమైనా సిగ్గుంటే ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ కార్డు తీసుకొని వచ్చినోడిని ఇంట్లో రూమ్లో కట్టేరి, దూలానికో దర్వాజకో కట్టేయండి. అరే ఫస్ట్ ఈ అడగండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు అరే మీరు ఇచ్చినారా బిడ్డ, మీ కథ ఏందని. ఎంతమంది టీఆర్ఎస్ వాళ్ళే ఒక్కొక్క ఆయన రబ్బర్ షేపులు వేసుకొని సూర్యాపేటకు వచ్చిండ్రు, ఫంక్షన్ హాల్ కట్టిండ్రు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్నారు. ఇలా మేము 20 నెలలు అయిందా? మీరు అందరూ చూస్తున్నారు కదా. 20 నెలల్లో మరి మేమేమన్నా మా నాయకులు కానీ మేము కానీ ఎవరికైనా ఏదైనా మేము చేసుకోగలిగినామా? కాబట్టి ఈ ప్రభుత్వం అనేది నీతి నిజాయితీతో ఉన్న ప్రభుత్వం. ఎవరైతే టీఆర్ఎస్ నాయకులు కార్డుల పేరు మీద వచ్చినా, రేపు స్థానిక సంస్థల ఓట్ల పేరు మీద వచ్చినా ఇవన్నీ ముందు పెట్టండి. మీరు ఏం చేసిండ్రా బిడ్డ? ఒక పేదవానికి రేషన్ కార్డు ఇచ్చినారా? ఇలా రేషన్ కార్డులు ఇచ్చినాం, కొత్తగా పెన్షన్లు ఇవ్వబోతున్నాం, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నాం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. బ్రహ్మాండంగా